పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మన ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ సినిమా 1998లో రిలీజ్ అయిన విషయం తెలుసు. అంటే ఇప్పటికీ 27 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల క్రితం అంటే 2023లో ఈ సినిమా 25 ఏళ్ళ సందర్భంగా మొదటిసారి రిలీజ్ అయింది. అప్పుడు బాగా కలెక్షన్స్ వచ్చాయి. 1.5 కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది అప్పుడు 2 ఏళ్ల క్రితం. మళ్ళీ ఇప్పుడు ఎందుకో సడన్గా నిన్న శనివారం జూన్ 14న మళ్ళీ థియేటర్స్లో రిలీజ్ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా, అంటే ఎటువంటి ప్రమోషన్ చేయలేదు, ఎటువంటి అనౌన్స్మెంట్స్ లేదు, ఎటువంటి అకేషన్ లేదు. ఆయన ఎందుకో థియేటర్స్లో రిలీజ్ చేశారు, లిమిటెడ్గా రిలీజ్ చేశారు. నిన్న చూస్తే ముందు రిలీజ్కి ఒకరోజు ముందు శుక్రవారం వరకు చూస్తే 13,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఉన్నింది. నిన్న ఒక 7,000 టికెట్లు ఆన్లైన్లో బుక్ అయ్యాయి. మొత్తం 20 నుంచి 21,000 టికెట్లు ఈ సినిమా, అంటే 20,000 మంది చూశారు నిన్న ఈ సినిమాను ఆన్లైన్లో. ఇంకా ఆఫ్లైన్లో కూడా బాగానే చూశారు. మొదటి రోజు నిన్న శనివారం చూసుకుంటే కలెక్షన్స్ 63 లక్షలు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. మేలే, అంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎటువంటి ఎవరికి తెలీదు రిలీజ్ అయినట్టు. అందులో ఎస్పెషల్లీ 34 లక్షలు మనకు హైదరాబాద్ నుంచే వచ్చాయి. ఇంకా మిగతా అన్ని చోట్ల కలిపి టోటల్గా 63 లక్షలు వచ్చాయన్నమాట. ఇంకా ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా చూస్తారు ఒక 30 లక్షలు రావచ్చు. అంటే మొత్తానికి మరో 1 కోటి గ్రాస్ అయితే వస్తుంది ఈ సినిమాకు. అంటే మొదటిసారి రిలీజ్ 2 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు 1.5 కోటి, ఇప్పుడు 1 కోటి. సో మొత్తంగా 2.5 కోటి రిలీజ్లో కలెక్ట్ చేసినట్టే తొలి ప్రేమ సినిమా. మరి ఎందుకు చేశారో తెలియదు, కానీ సడన్గా వచ్చింది అకేషన్ లేకుండా. బట్ ఫ్యాన్స్ చూస్తారు. అది మన తొలి ప్రేమ. మన 98లో వచ్చిన ఈ సినిమా 27 ఏళ్ళు అయింది. రిలీజ్ రెండోసారి రిలీజ్లో మొదటి రోజు శనివారం 63 లక్షల గ్రాసు. ఇక ఈరోజు ఆదివారం కలెక్షన్స్ చూడాలి. ఓకే, బాయ్.